హ్యాండ్స్ కట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తున్నానండి. సో హ్యాండ్స్ పీస్ అయితే తీసుకోండి. సో మనం తీసుకున్న తర్వాత దాన్ని సగానికైతే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక బ్లౌజ్ అయితే తీసుకోండి. మనం ఏదైతే ఆదిగా పెట్టి కుడుతున్నామో అదైతే తీసుకొని ఇలా తిరిగేసుకోవాలన్నమాట. తిరిగేసిన తర్వాత మనకి హ్యాండ్స్ పక్క ఉంటుంది కదండి కింద వైపు. సో దాన్ని అయితే మనం ఇక్కడ ఎక్కడైతే ఈ ఖర్చులకి మనం చూసుకున్నామో అక్కడ మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేస్తుంది కదా షోల్డర్ వైపు అనమాట. సో అదైతే మనం తీసుకొని ఈ క్లాత్ని అయితే కొంచెం అటు తిప్పి ఇది మనకి ఎంత వెడల్పు ఉందో ఈ షోల్డర్ అనమాట. సో తీసుకున్న తర్వాత అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు వస్తే కనుక మీరు అక్కడ నుంచి హ్యాండ్స్ షేప్ అనేది గీసేసుకోండి, కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కుదరట్లేదు, మీకు రావట్లేదు అనుకున్నప్పుడు యాదనైతే పెట్టి యాస్టీజ్ అయితే మనం ఇది ఎక్కడ దాకా అయితే కట్ చేసి కుట్టుకున్నామో సో అక్కడ వరకు ఇలా మార్కింగ్ చేసి తర్వాత కట్ చేసుకోవాలి. మనకి ఈ హ్యాండ్స్ పీస్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. షేప్ అనేది కొంచెం నీట్గా వచ్చేలాగా ఒకవైపు తగ్గించి పెట్టుకున్నా పర్వాలేదు. ఈ మధ్యలో అయితే కొంచెం